పోలీసుడు మన వెనకే వస్తున్నాడు. నువ్వు కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. వాడి అంతు చూడాల్సిన టైం వచ్చింది. నిన్ను ఒకసారి వదిలేశాను, కానీ నువ్వు కొండ దిగి రావడం వల్ల నిన్ను పూడ్చి పెడతాన్రా. నువ్వు స్కెచ్ గీసినట్టుగా అన్ని జరగవు నంబియార్. ఎందుకంటే నువ్వు నన్నేదో ట్రాప్ చేసి ఎరకాటంలో పెట్టానని అనుకుంటున్నావు. అది ఈ జన్మలో కాదు. చాలా బాగుంది. సారా, వద్దు ప్లీజ్. ఇంకా ప్రాణాలతో ఉండి ఏం చేస్తావు? నన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ కమల. అన్నిటికీ నువ్వే కారణమని రాసిచ్చేసి ఒక సంతకం కూడా పెట్టేసింది. ఇకపైన తన జైల్లో ఉంటానంది. లేదంటే నేను లేపేశానంటే నీ కమల నాకు సొంతం అవుతానంది. అది నాయన ఆఫరు. నేనది ఎలా వదులుకోగలను? నువ్వే చెప్పు. ఎంతో కాలంగా ఈ రేస్లో పరిగెత్తుతున్నాను. నాతో వచ్చిన వాళ్ళని, నాకు అడ్డొచ్చిన వాళ్ళని ఎక్కి తొక్కేసి ముందుకు పోతూ ఉంటాను. నేను నా లక్ష్యాన్ని చేరుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఓడించకూడదు. దానికి బదులు ఏమన్నా అడుగు. ఎలక్షన్ ఫండ్, ఇందులో 33 లక్షలున్నాయి.
ఇంకా ఇస్తాను. నేను నిన్ను వదిలిపెట్టినా నువ్వు సేఫ్గా ఉండగలవా నమ్య? ఉండవు కదా. తనను వదిలిపెట్టావే అనుకో, నా దగ్గర తను చెప్పిన విషయాలన్నీ రేపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతుంది. నువ్వు ఇరుక్కుంటావు. లేదు, అందుకు తను ప్రాణాలతో ఉండదు. అయితే వెళ్ళు. నువ్వనుకున్నది సాధించాలనుకుంటే అలాగే చెయ్యి.